కొంతమందికి హాస్పిటల్ పోయిన వెంటనే బీపీ హైగా కనిపిస్తుంది. దాన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. తెల్ల దుస్తులు చూడంగానే బీపీ పెరిగిపోతుంది. అది బీపీ ఉన్నట్టు కాదు లెక్క. ఆ టైంలో కూడా కాసేపు ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ రెండోసారి రీచెక్ చేయించుకోవాలి. సరే, బీపీ రికార్డింగ్ చూస్తున్నారు, హైగా ఉంది, మొదటిసారే మాత్ర పెట్టాలా అంటే అవసరం ఏమీ లేదు. మాకు స్టేజెస్గా ఉంటుంది హైపర్ టెన్షన్. ఆ స్టేజెస్ ప్రకారంగా ట్రీట్మెంట్కి వెళ్తాం. మొదటిని ఎక్కువగా వచ్చిందనుకోండి, వాళ్ళకి ఫస్ట్ మేము అడ్వైజ్ చేస్తాం. ఏంటంటే ముఖ్యంగా చాలా స్టెప్స్ ఉన్నాయి బీపీని కంట్రోల్ చేస్తున్నాయి. దానికోసం ఫస్ట్ బీపీ పెరిగేది టెన్షన్, స్ట్రెస్తోనే. రెండోది ఏంటి అంటే డైట్లో సాల్ట్ తగ్గించుకోవాలి, పొటాషియం పెంచుకోవాలి. అంటే మనం సోడియం తగ్గించుకోవాలి, అటెంప్ట్ పూర్తిగా ఆపకూడదు. పొటాషియం రిచ్గా ఉండేవి కొన్ని తీసుకోవాలి. ఎక్సర్సైజెస్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్. క్విట్ స్మోకింగ్ అంటాం, అసలు పూర్తిగా దూరం పెట్టమని. స్మోకింగ్ స్టాప్ చేసిన ఒక 4 to 5 hours తన బీపీ 20 millimeters ఆఫ్ మెర్క్యూరీ అంత తగ్గిద్దండి.